మంచి కథ అంటే మళ్ళీ నేను కాంటెంపరీ కథల్ని నమ్మను, నేను ఇవాళ సీజనల్ నమ్మను నేను. అది మంచి కథగా నేను ఒప్పుకోను. ఓకే, లాంగ్ స్టాండింగ్ ఉండాలి ఏదైనా మంచి అనడానికి. వేళ ఒక మాయాబజార్, ఒక షోలే, ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అప్పటికి వాళ్ళకి ఎందుకు ఆ లాంగివిటీ ఉంది, ఆ దమ్ము ఉంది అందులో. ఇక్కడికి వేళ వచ్చి పెద్ద 100 రోజులు ఆడేసి రేపు దాని గురించి మర్చిపోతే అది గొప్పది కాదు. కరెక్ట్. అలాంటి మంచి కథలు ఎప్పుడూ ఆలోచించగలను. ఫర్ ఎగ్జాంపుల్, సీజనల్ ద్రాక్ష చెట్టుగా ఉండడం కంటే ఎవర్ గ్రీన్ కొబ్బరి చెట్టుగా ఉండడం నాకు ఇష్టం. ఓకే, సీజనల్ అంటే క్రాప్ వేస్తావు, దానికి ఎరువు వేస్తావు, స్ప్రే కొడతావు, పందిరేస్తావు, అన్నీ చేస్తావు, కట్ చేస్తావు, తోసేస్తావు, జేబులో వేసుకుంటావు, డబ్బు అయిపోయింది. ఆ పందిరి లేదు, ఆ చెట్టు లేదు, ఆ తిన్న ఆడి మర్చిపోయాడు, వీడు మర్చిపోయాడు. కొబ్బరి చెట్టు దొడ్లో వేసుకున్నావు, పెన్షన్ లాంటిది అది, ఉద్యోగంలో నెల 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 నీకు 5 కాయలు 50 కాయలు అది పడుతూ ఉంటుంది. నీకు ఎంతో కొంత ఒక పైసా అయినా నెల నెల ఒక ఆదాయానికి సోర్స్ ఉంది అక్కడ. 30-40 ఏళ్ళు అది కాపు కాస్తుంది. అది ఒక్క కాపు కాదు, నెల నెల కాపు. అది అసలు కల్పవృక్షం అంటే అది. అలా పల్లెటూళ్ళలో ఎందుకు గొప్ప పల్లెటూళ్ళు, ప్రతి దొడ్లో 1 డజన్ కొబ్బరి చెట్లు ఉంటాయి. అక్కడ నెల తిరిగేటప్పుడు కాదు 1000 రూపాయలు వస్తాయి. ఆ పొయ్యిలో పెట్టుకోవడానికి డొలకా చెట్టు ఇస్తుంది, అమ్ముకోవడానికి, దేవుడికి కొట్టుకోవడానికి, పచ్చడి చేసుకోవడానికి, అన్నిటికీ అది కలుపుతారు. అలాంటి ఎదుగుదల, అలాంటి సక్సెస్ మనకుంటే బాగుంటుంది. మీరు చేసిన దాంట్లో అలాంటి సినిమా ఉందనుకుంటున్నారా? ఏది ఉంటే ఏది? నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ పేరు తెచ్చినవి, రైటర్గా నేను చూసుకుంటే నాకు చాలా పేరు తెచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి. అప్పులపారావు, ఆ ఒక్కటి అడక్కు, హలో బ్రదరు, వారసుడు, హిట్లరు, సొంత ఊరు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈవేళ కిష్కిందకాండ. ఇప్పుడు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అది కూడా ఒక రోడ్ షో కాదు, కానీ అది ఒక దానికోసం పెట్టే పరుగులు. సీక్రెట్ వీడి నుంచి వాడికి తెలిసిన, వాడి నుంచి వాడికి తెలిసిన, వాడి నుంచి వాడికి తెలిసిపోయిందేమో, వీడికి తెలిసిపోయింది. ఆ స్ట్రగులే అందం అందులో. ఒక దాన్ని పంచుకోవాలి, పెద్ద నిధిని. దీన్ని మనం ఎప్పుడో కిష్కిందకాండలో చేశాను. ఆ కిష్కిందకాండలో రోడ్డు షో అది. ఒక నిధి ఎక్కడో ఉంది ఒక శ్మశానంలో, దానికోసం అనేక మంది పరిగెడుతున్నారు. ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరి నుంచి ఎవరికి సీక్రెట్ తెలిసిపోయింది. వాడికి తెలిసిపోయిందేమో, వాడు ముందు సొంతం చేసేసుకుంటాడేమో అని వీడు కుట్ర కుయుక్తి ఎలా పన్నాడు. ఈ అడ్డదారిలో ఇంకొకరిని మోసం చేసి వాడు వెహికల్ ఎలా పట్టుకుపోయాడు. వీడి మీద కక్షతో వీడు ఇంకో వెహికల్ పట్టుకొచ్చి దారిలో వీడిని ఎలా దెబ్బతీసాడు. ఇదంతా క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇందులో బోరు కొట్టడం అనేది ఉండదు. అలాగే ఎవడి గోల వాడిది. కాసేపు కామెడీ గురించి మాట్లాడుకుందాం, సీరియస్ తర్వాత మాట్లాడుకుందాం. కామెడీ నువ్వు ఆలోచించవా, కామెడీ లేక చచ్చిపోతున్నారు జనాలు. ఒక్క కామెడీ తీ, తర్వాత నువ్వు మెగా ఫిల్మ్స్ తీద్ది. కానీ ఒక్క కామెడీ తీ. ఈవీవి గారు వాళ్ళు తీసిన టెస్ట్ ఇదిలో ఒక నీ డెబ్యూ సినిమా అది చేయని నేను అంటలేదు. నీ జీవితం చేయంగా ఒక కామెడీ చెయ్యి. మీరు చెప్పండి నాకు, కామెడీ సినిమా అన్నది చేస్తే ఓకే, స్పాట్లో మీరు అన్నట్టు అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తారు, సూపర్ హిట్లు అయి ఉండొచ్చు. ఒక 20 సంవత్సరాల 10 సంవత్సరాల తర్వాత చూస్తే గుర్తుండిపోయే సినిమాలు ఉంటాయా 10-20 సంవత్సరాల తర్వాత? కామెడీ వరకు నేను గనక రాయదలుచుకుంటే కథ, లేదా ఆ కథా చర్చల్లో నేను కూర్చున్నప్పుడు నేను ఒప్పుకోనది. కేవలం నవ్వేసి వెళ్ళిపోయే సినిమాలకి అది ఎంత డెకరేషన్ అయినా సరే, శవాలంకరణ, శవానికి ఎన్ని పట్టు చీరలు కట్టినా జీవం లేదు అందులో. సో జీవం ఉన్నదానికి పట్టు చీర అక్కర్లేదు. నార చీర అయినా కూడా అందమే, కాటన్ చీర అయినా కూడా, ధర్మవరం కాటన్ శారీ అయినా కూడా అందమే. సో జీవం ఉండాలి. జీవం ఎప్పుడు ఉంటుంది? సోల్ ఎప్పుడు ఉంటుంది? ఎమోషన్. ఓన్లీ నవ్వించడమే కాకుండా ఆ తీసుకున్న కథలో దమ్ము ఉండాలి. ఆ దమ్మే నీకు గుర్తుండేలా చేస్తుంది. అలా తీసుకుని, నేను పేర్లు చెప్పను, చెప్తే మళ్ళీ కొన్ని ఇవి లేవు కదా అని అనొచ్చు నువ్వు. సో నువ్వు కామెడీ తీసుకో, సీరియస్ తీసుకో, ఏదైనా తీసుకో, ఒక ఫార్మాట్ ఇవి ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేయి. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టావు, నన్ను కూడా కాంట్రవర్షియల్గా అడగచ్చు కదా నువ్వు. ఎక్కడెక్కడో గెచ్చితే నేను రెచ్చుతాను కదా, మానవ నైజం అది, గెచ్చితే రెచ్చడం అనేది. అలా గెచ్చడం నీకు తెలుసు, రెచ్చడం కూర్చున్నవాడికి తెలుసు, ఇక్కడ కూర్చున్నవాడికి.
కాసేపు నువ్వేంటి నువ్వు ఏదో ఏ కారణానో నువ్వు అట్లాగే నన్ను ఓ ఓ అని చెప్పని విషయాలు అన్నట్టుగా చెప్తున్నావు. మరి ఏం చేస్తావు నాకు టెన్షన్గానే ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది. ప్రస్తుతానికి చూద్దాం. అది మామూలు వాల్యూస్ మాట్లాడుకుంటున్నాం, ఇవి కూడా జీవితంలో కావాలి అని మాట్లాడుతున్నాం ఇప్పుడు. అందుకని వాల్యూస్ ఎప్పుడు మనం కాపాడుకోవాలయ్యా. అది లేకపోతే కమర్షియాలిటీస్ అన్నిట్లో ఉంటాయి, ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరితో తీస్తున్నావు, ఏ హీరోతో, ఆయన కమర్షియాలిటీ వాడుకోవాలి. వాడుకోకపోతే నీకు చేత కాదు అంటారు. ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకుని అతని చేత ఫైటు సాంగు స్టెప్ సరిగ్గా లేదనుకో, నువ్వు కొత్తదనం కోసం పాటలు లేకుండా ఫైట్లు లేకుండా తీస్తే ఆవిడండి ప్రతివాడు డైరెక్షన్ నిన్ను ఫస్ట్ అంటారు తప్ప ఎవరిని అంటారు? చిరంజీవి గారు సాంగ్స్ వద్దన్నారంటారా లేకపోతే ఇంకోటి అంటారా? ఆయనకు తగ్గ సాంగ్ నువ్వు తీసుకెళ్ళకపోతే నీకు అవుతుంది తప్ప ఆయనకి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నావు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. నువ్వు కబడ్డీ ఆడుతున్నావా, క్రికెట్ ఆడుతున్నావా, బ్యాడ్మింటన్ ఆడుతున్నావా, దానికి తగ్గట్టుగా బాడీ మూమెంట్ కానీ మన ప్లే స్కిల్స్ కానీ చూపించాలి కదా. నువ్వు సినిమా ఎవరితో తీస్తున్నావు, పెద్ద మల్టీ స్టారర్ తోట, చిన్న సినిమాయా, చిన్న షార్ట్ ఫిలిమా, లేకపోతే ఒక మెరానామ్ జోకర్ తీస్తున్నావా, ఎంచుకున్న కథాంశం సిచ్యుయేషన్స్ని బట్టి మెరానామ్ జోకర్ అందులో కమర్షియాలిటీస్ అంతకంటే పెట్టడం కష్టం. అది ఫ్లాప్ అయినా కూడా ఎవర్ గ్రీన్ సినిమాలు అంటే ఏంటంటే అది చెప్పొచ్చు. కానీ నేను 10 ఫెయిల్యూర్ సినిమాలు గొప్ప సినిమాలు అని చెప్పాను అనుకో, గొప్ప సినిమాలు అంటే ఈయన గొప్ప సినిమాల గురించి అడగకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడు ఫెయిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టి. సో ఎట్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మంచి సినిమా లక్షణాలు అందరికీ తెలుసు. ఓకే సార్. అంటే నా సినిమాల్లో నువ్వు అడిగావు కాబట్టి ఆ ఒకటి అడక్ అనేది ఒక గొప్ప సినిమా. కామెడీ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. నేను అన్ని మేనరిజమ్స్ ఎందులోనూ పెట్టలేదు, కిష్కిందగాంట్లో పెట్టాను సరదా ప్రతి క్యారెక్టర్కి మేనరిజం. అలాగే అందులో ఆ ఒకటి అడక్కులో ప్రతి క్యారెక్టర్కి మేనరిజం ఉంటుంది. అవును. అసలు ప్రతి క్యారెక్టర్కి మేనరిజం పెట్టడం శాస్త్రరీత్యా కరెక్టా కాదా నాకు తెలియదు. కరెక్ట్ కాదని ఎవడైనా అంటే కరెక్ట్ అంటాను. శాస్త్రం ఏమిటి నాకు తెలియదు, నేను శాస్త్రాలు చదువుకోలేదు, థియేటర్ ఆర్ట్స్ చేయలేదు, ఇంకోటి చేయలేదు. నేను ఏం తెలియకుండా, నేను మెకానిక్, నేను ఇంజనీర్ని కాదు. నాటకమైనా అంతే, సినిమా అయినా అంతే. నాకు కొత్తగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు నిండిన వాడిని ట్రెండీగా 13వ ఏట లవ్ అని ఊహించుకు రాయగలను తప్ప ఈ వేళ 13వ ఏట వాడిని నేను దృష్టిలో పెట్టుకు రాయడం చాలా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఆ ఒకటి అడక్ అనే దాంట్లో అన్ని మేనరిజమ్స్ ఎందుకు పెట్టచ్చు అంటానంటే, నేను ఏం చదువుకోకపోయినా నాకు ఎప్పటికప్పుడు అల్జీమర్స్కి దగ్గర పడుతున్నానా అని, చిన్నప్పటి నుంచి అల్జీమర్సే, నాకు మర్చిపోతుంటాను. ఇప్పుడు కూడా నేను ఇంకా వెళ్ళలేదు, అతి కష్టం మీద ఎక్కడ పాయింట్ ఎక్కడో వెళ్ళిపోతాను, అటు ఇటు మళ్ళీ ఇటు రావడానికి ప్రయత్నిస్తాను. అన్ని క్యారెక్టర్స్కి అన్ని మేనరిజమ్స్ ఎందుకు పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు అంటే ఏదో అన్నిటికీ మేనరిజం పెడితే రైటరే కనపడుతుంటాడు అక్కడ, మైనస్ అది. ఎందుకు పెట్టచ్చు అంటే అలా మొనాటనస్గా పెట్టకుండా ఎందుకు పెట్టచ్చు అంటే ప్రతి మనిషికి ఓ బాడీ లాంగ్వేజ్, ఓ మేనరిజం ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, ప్రతి మనుషులు నీ దగ్గరికి అనేక మంది వస్తారు కదా, ఏదో ఓ మాటో, ఓ హ్యాండ్ మూమెంటో, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషనో, ఏదో అలా అనడం ఏదో ఉంటుంది. అది మేనరిజం అంటే డైలాగ్ మేనరిజమే కాదు, అనేక సో అందరికీ అట్లా పెట్టుకోవచ్చు. అట్లాగే కామెడీ సినిమాకి కొంచెం పాటకి ప్రాస ఎలాగైతే ఈజీ క్యాచింగ్గా ఉంటుందో అలాగే మేనరిజం డైలాగుల్లో పట్టుకుంటుంది క్యారెక్టర్. అలాగే నేను ఆ ఒకటి అడుగులో అన్ని మేనరిజమ్స్ పెట్టడం, మంచి కంటెంట్, నీ కష్టాన్ని నమ్ముకో, నీ కృషిని నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకోకు. ఎప్పుడో ఏడాది తర్వాత నువ్వు కింగ్ అవుతావు అనేది నమ్మకం అసలు. అయితే అవని ఇప్పుడు నా జాతకం రాహుకాలం నడుస్తుంది, 20 ఏళ్ళు నీకు పనికిరాదండి అంటాడు ఆవిడ. 20 ఏళ్ళు పడుకుంటావా, లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావా, లేకపోతే తలుపులు వేసుకుని కూర్చుంటావా? ఈ 20 ఏళ్ళు అసలు నీకు విజయాలే ఉండవా జీవితంలో? 20 ఏళ్ళు అంతా ఫెయిల్యూర్సా? కొంత నమ్మాలి. అలాగని మరి రాహుకాలం నమ్మవా అంటే అన్నీ నమ్ముతాం. సారీ, రాహుకాలం అన్నట్టున్నాను. 20 ఏళ్ళ రాహుకాలం ఉండదు, 20 ఏళ్ళ రాహు మహాదశం, 18 ఏళ్ళు, అదే లెక్క ఉంది దానికి. అట్లాగా అంతకాలం పడుకోం కదా మనం. అసలు నువ్వు దుర్ముహూర్తంలో పుట్టావు, నీ జీవితం వేస్ట్ అనుకుంటే తీసేయవు కదా.
వాడే ఎక్కువ సాధిస్తాడు. అమావాస్య నాడు దొంగైనా అవుతాడు, దొరైనా అవుతాడు అంటారు. అమావాస్య పుడితే ఆడు దొర అవుతాడేమో, కృషి చేస్తే దొర అవుతాడు, పడుకుంటే దొంగ అవుతాడు. సో ఆ ఒకటి అడగ ఎందుకు గొప్ప సబ్జెక్ట్ అంటే, ఏదైనా కూడా గొప్ప సబ్జెక్ట్ ఏంటని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అందులో కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఏ ప్రేక్షకుడికి చూపిస్తున్నావో వాడు కనెక్ట్ అవ్వాలి దాంతో. నేను ఈవేళ అమ్మ 1వ తారీఖు అంటారు నేను కనపడగానే. ఎందుకంటే సమాజంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. పూర్ క్లాస్ లేరని కాదు, వాళ్ళు ఉన్నారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారా. వాళ్ళ కథే అది. ఒంటెద్దు బండి అంటే దాన్ని అమ్మ 1వ తారీఖుగా చేసాం. ఒక్కడే యజమాని సంపాదిస్తాడు, మిగతా వాళ్ళందరూ పారసైట్స్లో కూర్చొని తింటుంటారు. ఆ వ్యవస్థ మనకుంది. దాన్ని ఒంటెద్దు బండితో పోలిస్తాం. ఒక ఎద్దు లాగుతుంటుంది, మిగతా వాళ్ళందరూ బండి ఎక్కి కూర్చొని తొక్కుతుంటారు, దీని మెడలు ఇరిగిపోతుంటాయి. అలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి వ్యూయర్స్. వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యారు కాబట్టి నా సినిమాలు అన్నింటిలో అమ్మ 1వ తారీఖు గొప్పది అంటారు. నా ఇంకో గొప్ప సినిమాలు ఆ ఒకటి అడుగుతో పాటు కామెడీ గురించి చెప్పుకున్నాం అనుకుని ఆ ఒకటి అడుగు చెప్పాను. నేను రైటర్గా ఉన్నది, అందులో నేను వేషం వేయలేదు. ఇది ఇందులో హీరోని నేనే. అమ్మ 1వ తారీఖు నా నాటకం అది. నేను ఒక మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాను. తర్వాత అది కొన్ని చేంజెస్ జరిగి ప్రధాన పాత్ర నాకు వచ్చింది. నేను రచయితగా అందులో ఇది చేసి ఆ రకంగా ఈ రెండు చాలేమో నా గురించి చెప్పుకోవడానికి. 100 చెప్పుకోవడం కంటే ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, కానీ హిట్లర్, హలో బ్రదర్ ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు. అవన్నీ అంటే కొన్ని అప్పటి పరిస్థితులను బట్టి గొప్పవా, ఎప్పటికీ గొప్పవా అంటే నాకు ఇప్పుడు మరి హలో బ్రదర్, హిట్లర్ అవన్నీ ఇప్పటికీ రెఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళు. ఆది అలాంటి సినిమా నేను యాక్ట్ చేసినందు ఆ క్యారెక్టర్ని బట్టి నన్ను చెప్తారా. ఆది అనేది ఇప్పుడు సపోజ్ ఒక హీరో కలిసినప్పుడు ఆది టాపిక్ వచ్చింది అనుకో, ఒకలా చెప్తారు. డైరెక్టర్ దగ్గర ఆది టాపిక్ వస్తే ఒక టాపిక్ మాట్లాడతారు. నా దగ్గర ఆది అంటే ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ గుడ్ మార్నింగ్ క్యారెక్టర్ గురించే మాట్లాడతారు. ఆది వేరే ఎవరి దగ్గర వచ్చినా గుడ్ మార్నింగ్ మాట్లాడరు. నా దగ్గర మాట్లాడినప్పుడు అది అలాగ. నా వరకు చూసుకుంటే నాకు ఆది, హనుమాన్ జంక్షను, సీమశాస్త్రి ఇలాంటివి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు పేరు తెచ్చినవి. మరి సినిమా టోటల్గా ఏది గొప్పది, నేను రాసినవి కానీ యాక్ట్ చేసినవి కానీ అనుకున్నప్పుడు